మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించిన అమ్మకో ఉత్తరం. ఒక మంచి కథను వినేద్దామండి. కవిత సిస్టమ్ ముందు కూర్చోబోతూ యథాలాపంగా కిటికీలోంచి బయటకు చూసింది. వర్షం సన్నగా పడుతోంది. చల్లటి గాలి మొహానికి తగిలేసరికి హాయిగా అనిపించింది. కిటికీ రెండు రెక్కలు పూర్తిగా తీసి స్టాపర్ పెట్టి కంప్యూటర్ వైపు చూసింది. ఆశ్రమం నుంచి వచ్చిన మెసేజ్ని మరోసారి చదివింది. మీరు అడిగిన వైష్ణవి అనే మహిళ ఓ 4 ఏళ్ల క్రితం వరకు మా దగ్గరే ఉండేవారు. కానీ ఇప్పుడు మా దగ్గర ఉండటం లేదు. మరో హోంలో ఉంటున్నారని తెలిసింది. ఆ చిరునామా తెలుసుకున్నాక మీకు పంపడానికి ఓ 4 రోజులు పడుతుంది. అంతే. ఒకలాంటి ఉద్వేగం, సంతోషం కడుపులో చుట్టుకుంటోంది. ఎన్నో ఏళ్ల తర్వాత అమ్మని చూడబోతోంది. అమ్మ కనిపిస్తుంది. తన దగ్గరికి వస్తుంది. ఎన్నో విషయాలు చెప్తుంది. ఆ గొంతు వినాలి. అమ్మ బాగా పాటలు పాడుతుందట. పాడించుకోవాలి. ఆ గొంతును వింటూ, ఆ మాటలు వింటూ ఇంతకాలం ఏం కోల్పోయిందో అన్నీ తిరిగి పొందాలి. కానీ అమ్మ పాత సంగతులు మాట్లాడడానికి ఇష్టపడుతుందా? అమ్మ తనతో మాట్లాడుతుందా? తప్పకుండా మాట్లాడుతుంది, సందేహం లేదు. తన చేయి అందుకోవడానికి ఆమె ఎప్పుడూ సిద్ధమే. కానీ తనే ఆ చేతిని వదిలించుకుంది. దూరంగా వెళ్ళిపోయింది. ఆ ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. ఇది జరిగి 10 ఏళ్ళయింది. అమ్మ అప్పుడే చివరిగా చూసింది. 5 ఏళ్ల క్రితం తన పెళ్లి శుభలేఖను పంపించింది. అంతేగాని అందులో రమ్మని రాయలేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ ఆమె రాలేదు. అమ్మ దగ్గర నుంచి సమాధానమూ లేదు. తన కోపానికి అర్థం లేదు. క్షమించమని అడగాలి. అమ్మ కదా, క్షమించేస్తుంది. టైం చూసింది. రాత్రి 10 గంటలైంది. మోహన్ లోపలికి వచ్చాడు. ఉత్తరం రాస్తున్నావా? ఇలా ఎన్ని రోజులు రాస్తావు అంటూ కవిత దగ్గరికి వచ్చాడు. భర్తను చూసింది కవిత. ఎన్ని రోజులైనా పర్వాలేదు. నా మనసులోని బరువు తగ్గే వరకు ఇలా రాస్తూనే ఉంటాను. అమ్మని చూసే వరకు రాస్తూనే ఉంటాను. అయినా ఆశ్రమం వాళ్ళకి మెయిల్ ఇచ్చాం కదా, ఏదో విషయం తెలుస్తుంది అన్నాడు మోహన్. వాళ్ళ మెసేజ్ వచ్చింది. ప్రస్తుతం అక్కడ లేరట. మరో చోట ఉన్నారేమో కనుక్కొని చెప్తామని అన్నారు. అలాంటప్పుడు ఈ ఉత్తరం రాయడం అది ఎందుకు? ఆపేయవచ్చు కదా. ఆపేయచ్చు, కానీ ఆపను. ఎందుకంటే అమ్మ ఎదురుగా ఉంటే నా మనసులో ఉన్నది పూర్తిగా చెప్పలేకపోవచ్చు. అందుకని అమ్మ రాగానే దీని ప్రింటౌట్ తీసి ఆమె చేతికి ఇచ్చేస్తాను. ఆమె చదువుకుంటుంది. నా ప్రవర్తనకి బాధపడదు. క్షమించేస్తుంది. మామూలైపోతుంది అంటూ కళ్ళు తుడుచుకుంది. ఆమెనోసారి జాలిగా చూసి, నీ ఇష్టం, నాకు నిద్రొస్తోంది అని వెళ్ళిపోయాడు మోహన్. ఉత్తరం టైప్ చేయడం మొదలెట్టింది కవిత. కీబోర్డు మీద వేళ్ళు, మానిటర్ మీద అక్షరాలు కదలటం మొదలెట్టాయి. అమ్మా, పుట్టినప్పటి నుంచి నీ దగ్గర లేను. నీ చేతుల్లో పెరగలేదు. ఆ జ్ఞాపకాలు ఏమీ లేవు. కారణాలు నాకు తెలియదు. అమ్మమ్మ దగ్గర నుంచేశావు. నెలకోసారి వచ్చేదానివి, అంతే. నువ్వెందుకల్లా చేస్తున్నావని అమ్మమ్మని అడిగాను. తను ఏం చెప్పలేదు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అమ్మమ్మ నీ దగ్గరికి పంపింది. మొదటిసారి నీ దగ్గర ఉండటం. అమ్మమ్మ దగ్గర నన్ను ఉంచేసి వదిలించుకున్నావని నువ్వంటే కోపం, ద్వేషం, అసహ్యం. నీ దగ్గర కూర్చొని నీతో ఒక్కసారి కూడా మాట్లాడినట్లు గుర్తులేదు. నువ్వు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఏదో మిష్తో గొడవ పెట్టేదానివి. నువ్వు నీ బాధ్యతల్ని మర్చిపోయావని దెబ్బలాడేదానిని. కానీ ఓ కూతురుగా నా బాధ్యతలేమిటో నేను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. నా హక్కుల గురించి ప్రశ్నించే నేను నీ బాధ్యతల గురించి మాట్లాడటం విడ్డూరం. నాకు మనుషుల్ని చదవటం తెలుసనుకున్నాను. మనుషుల సైకాలజీ తెలుసనుకున్నాను. కానీ నాకేం తెలీదు. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. వర్షం జోరు పెరిగినట్లుంది. రివ్వున వీస్తున్న గాలికి కిటికీ రెక్కలు దానికున్న పరిధిలోంచే కుయ్యి కుయ్యమంటూ శబ్దం చేస్తున్నాయి. కిటికీ మూయడం కోసం కవిత కంప్యూటర్ ముందు నుంచి లేచింది. కిటికీ మూసేయబోతూ బయటకు చూసింది. వీధి దీపాల వెలుగు కింద మెరుస్తున్న కురుస్తున్న వెండి తీగల వాన. హోరున కురుస్తున్న వానని లెక్క చేయకుండా గొడుగు వేసుకొని ఓ స్త్రీ గబగబా వెళ్ళిపోతోంది. వీధి దీపాల వెలుగులున్నా ఆమె ఆకారం నల్లగా కనిపిస్తోంది. ఆ గొడుగు కింద ఎగురుతున్న చీరతో నడుస్తున్న ఆమెను చూస్తూ ఉండిపోయింది.
వర్షం, గొడుగు, స్త్రీ. ఆ దృశ్యం వెంటనే అమ్మ గుర్తుకొచ్చింది. ఎందుకంటే అలాంటి అదే దృశ్యాన్ని అమ్మ తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్లుగా రాసింది. ఆ డైరీ కాదు, కానీ డైరీలా ఓ పుస్తకంలో రాసింది. ఆ పుస్తకం తన దగ్గర ఉందన్న విషయం అమ్మకి తెలీదు. అది తన దగ్గరున్నదని తను కూడా చెప్పలేదు. దాన్ని అమ్మ వెతుక్కోనూ లేదు. దాని గురించి అడగలేదు. తను చేసింది తప్పని కవితకు తెలుసు. అయినా ఏదో కుతూహలం, అందులో ఏముందోనని చదవాలని మళ్ళీ టైప్ కొట్టడం ప్రారంభించింది. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ అలమారాలు వెతుకుతూ ఉంటే ఓ పుస్తకం కనిపించింది. పైపైనే చూశాను. అందులో ఏదో రాసి ఉంది. ఏం రాశావో చూడడం కోసం దాన్ని తీశాను. ఆ పుస్తకం నా దగ్గరుంటే ఏదో ఒక రోజున నువ్వు చూస్తావేమో అన్న భయంతో చదవకుండా దాన్ని ఓ సంచిలో పెట్టి నా లాకర్లో దాచేశాను. దాని సంగతి అప్పుడే మర్చిపోయాను. కానీ ఈ మధ్య ఇన్ని ఏళ్ల తర్వాత లాకర్ తీసి చూస్తూ ఉంటే ఆ పుస్తకం కనిపించింది. అసలు అదేంటో, దాన్ని ఎందుకు లాకర్లో దాచానో కూడా తెలీదు. ఆలోచిస్తే గుర్తొచ్చింది. నీకు కనిపించకూడదని అందులో దాచాను. తీసి చదివాను. అది చదివాక నువ్వు కొంచెం అర్థం అయ్యావనిపించింది. ఆ రోజే కాదు, ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు చదివాను. అందులో ఉన్నది నీ మనసు. అది నువ్వు ఎంత ఉద్వేగంతో రాశావో అదేలాంటి ఉద్వేగం చదివిన ప్రతిసారి నాలో కూడా కలిగేది. నా కళ్ళల్లోంచి ఆగకుండా నీళ్లు కారిపోతున్నాయి. చదివిన ప్రతిసారి అదొకలాగా అయ్యేది. ద్వేషం తగ్గిపోయింది. నీకు నేనున్నానని చెప్పి దగ్గరవ్వాలనుకునేదాన్ని. ఏదో బెరుకు ఆపేసేది. ఎక్కడో కనిపించని గీత లక్ష్మణ రేఖ లాంటిది. కవిత టైప్ చేయడం ఆపి ఒక్కసారి వెనక్కి వాలి తలని ఇంకా వెనక్కి వాల్చింది. కళ్ళ ముందు ఆ దృశ్యం. వర్షం, గొడుగు పట్టుకున్న మహిళ. ఆమె అమ్మ. అలాగే వర్షంలో గొడుగు పట్టుకున్న అమ్మ, తడుస్తున్న అమ్మ. ఆ దృశ్యం అమ్మ తన నోట్ పుస్తకంలో మనసులో నిలిచిపోయేలా రాసుకుంది. కవిత కుర్చీలోంచి లేచి చీరల కింద ఉన్న సంచి తీసింది. పదిలంగా దాచుకున్న ఆ పాత పుస్తకం, రంగుమారిన కాగితాలతో ఉన్న పుస్తకం, 30 ఏళ్ల వయసున్న పుస్తకం. మంచం మీద పడుకొని పక్కనున్న లైటు వెలిగించింది. పుస్తకం తెరిచింది. అది అమ్మ మనసు. తనకు తెలియనిది అమ్మ అందులో దాచుకుంది. దానికి అక్షర రూపాన్నిచ్చింది. అందులో ఏముందో కవితకు తెలుసు. గుండెని పిండేసే రాలిన అక్షరాలు. ఎన్నోసార్లు చదివింది. అయినా మరొకసారి చదవడానికి తయారైంది. కళ్ళు అక్షరాల వెంట పరిగెడుతున్నాయి. ఆ రోజున పెద్ద వర్షం. ప్రకృతి కూడా నాలాగే ఉంది. వీధి తలుపు తెరిచి అమ్మ పక్కనే గోడకి ఆనుకొని కూర్చొని బయట పడుతున్న వర్షాన్ని చూస్తుంది. జరిగింది కల అయితే బావుండును అని ఎన్నోసార్లు అనుకున్నాను. కల కాదు అని నిజం అని చెప్పడానికే అంత వర్షంలో బావగారు, గిరి వచ్చారు. తెరిచి ఉన్న గొడుగుని మూయకుండా నీళ్లు కారుతున్న గొడుగు కింద అలాగే గుమ్మంలో నుంచున్నారు. అద్భుతం జరిగింది. హరి బతికి ఉన్నాడు అని అంటారేమోనని ఆశగా చూస్తున్నాను. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. హాస్పిటల్ నుంచే తిన్నగా శ్మశానానికి అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతున్నాం. అక్కడికి నువ్వు రానక్కర్లేదు. నీ ఆరోగ్యం చూసుకో. పైగా వర్షం ఒకటి. అయినా నువ్వు వచ్చి చేయగలిగేది ఏముంది? ఏం లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? గిరి ఓ నిమిషం నన్ను చూసి చెప్పాడు. అతనికి చెప్పడం ఇష్టం లేదేమో అనిపించింది. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టుగా చెప్పి ఇంకా మాట్లాడేందుకు ఏమీ లేదు కాబట్టి వెళ్ళిపోయాడు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా నేను వెళ్ళడానికి తయారయ్యాను. మాకు యాక్సిడెంట్ అయ్యి సరిగ్గా ఒక్కరోజే అయింది. హరి అక్కడికక్కడే స్రోతప్పి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాను. కానీ అప్పటికే హరి ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. హరి ఇంటికి ఫోన్ చేశాను. వాళ్ళంతా వచ్చారు. నన్ను చూసి మొహాలు తిప్పుకున్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. నా మూలంగా వాళ్ళ అబ్బాయి పోయాడని అన్నారు. వెంటనే వెళ్ళిపోమన్నారు. ఇంకా అక్కడ నన్ను రావద్దన్నారు. హరి లేడు కాబట్టి నాతో వాళ్ళకి సంబంధం లేదన్నారు. కానీ నా కడుపులో ఉన్న పాప మాత్రం వాళ్ళదట. డెలివరీ అవ్వగానే హరి గుర్తుగా తీసుకెళ్ళిపోతామన్నారు. నేనెలా ఇస్తాను? ఇవ్వను. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. యాక్సిడెంట్లో కింద పడ్డ నాకు ఒంటి నొప్పులు ఎక్కువే అయ్యాయి.
తగ్గలేదు కానీ కనబడని దెబ్బలు బాధ ఇంకా ఎక్కువ. అందులో పాప గురించి, ఆమె భవిష్యత్తు గురించి, హరి గురించి, నా భవిష్యత్తు గురించి. హరి ఆఖరి ప్రయాణం నేను చూడాలి. చూడకుండా ఎలా ఉండగలను? వెళ్తాను. అమ్మ వద్దన్నా ఓ గొడుగు తీసుకుని అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి కార్యక్రమం దాదాపు పూర్తి కావస్తోంది. ఏడుస్తున్న అత్తగారిని, ఆడబడుచుల్ని ఎవరో ఆ గొడుగుల కిందే ఓదారుస్తున్నారు. నా గొడుగుని, నా దుఃఖాన్ని, నా బాధని నేను ఎవరితోనూ పంచుకోలేదు. ఆఖరి క్షణాన చెప్పినా స్థానం ఏమిటో గుర్తు చేశారు. వాళ్ళందరూ ఓ చోట, నేనొక్కదాన్ని మరో చోట. మా మధ్య ఒక రకమైన నిశ్శబ్దం. మా మధ్య ఉన్న దూరం తరుగుతుంటే పెరుగుతుందో కాలమే నిర్ణయించాలి. కింద నుంచి పారుతున్న నీళ్లు పాదాలని, చీర కుచ్చిళ్ళని తడిపేస్తూ పరిగెడుతున్నాయి. పక్క నుంచి పడుతున్న పెద్ద పెద్ద చినుకులు శరీరాన్ని తడిపేస్తున్నాయి. అవేవి నేను పట్టించుకోవడం లేదు. జరిగినది, జరుగుతున్నది, జరగబోయిన నష్టం నన్ను ఓ మొద్దులా చేశాయి. స్పర్శ లేదు. జరుగుతున్న తతంగం కనిపించడం లేదు. వానకు మంత్రాలు వినిపించటం లేదు. మనుషులు, రేకుల షెడ్డు కింద జరుగుతున్నది ఏదీ కనిపించటం లేదు. ఒకటే వాన. నేల నుంచి నింగిదాకా శూన్యం. అన్నీ మాయమైపోయాయి. క్షణక్షణం అంతకంతకు గుండె బరువెక్కిపోతోంది. ఆ బరువు అమ్మ దగ్గర మాత్రమే తగ్గుతుంది. అమ్మ భుజాన్ని ఆసరా చేసుకుని దింపుకోవాలి. గొంతులో అడ్డుపడుతున్న సుడులు కళ్ళల్లోంచి బయటికి రావాలి. ఈ నొప్పి, ఈ బాధ, ఈ ఏడుపు అన్నీ ఇంటికెళ్ళాక. ఇక్కడ కార్యక్రమం అయిపోతే వెంటనే జిబ్రాల్డర్ రాక్ లాంటి అమ్మని పట్టుకోవాలి. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న అమ్మ సలహా తీసుకోవాలి. గొడుగు కింద వర్షపు గాలి శరీరాన్ని కోసేస్తోంది. వెంటనే అమ్మ వెచ్చటి ఒడిలోకి, ఆ నేల మీద హరి, జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న హరి, తన వాళ్ళందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్న హరి, నిప్పుతో ఏకమై గాలిలో ధూళిలో కలిసి నింగికి ఎగిసిపోయాడు. అయిపోయింది. ఇంటికెళ్ళిపోవాలి. కన్నీటిని బలవంతంగా రెప్పల వెనకాల ఎంతసేపని అదిమి ఉంచగలను? నీళ్లకుండ నెత్తిమీద అంతకంతకు నిండిపోతోంది. ఇక్కడ వీళ్ల ముందు బద్దలైతే మెల్లిగా వెనక్కి తిరిగాను. ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. యాక్సిడెంటు ఇద్దరికీ జరిగింది. కానీ పాపం హరి దురదృష్టవంతుడు, పోయాడు. ఆ మాటలకి అర్థమేమిటి? నేను అదృష్టవంతురాలినా? ఇప్పుడు జరిగిన దానికి అదృష్ట దురదృష్టాలని ఎవరు నిర్ణయిస్తారు? వీళ్ళ, లేకపోతే ఆ దేవుడా? బతికి నేనా? ఇంకా ఈ లోకం చూడని కడుపులో పెరుగుతున్న పాప? పైలోకానికి ప్రయాణమైన హరి ఎవరు? అస్సలు ఏడవలేదు. అదే మనిషమ్మ, ఒక్క చుక్క రాల్చలేదు. ఉత్త రాయి. కాదు, నేను రాయిని కాదు, సజీవ స్పందనలున్న మనిషిని అని అరవాలనిపించింది. కానీ అరవలేదు. నా కన్నీళ్లు విలువైనవి. వీళ్ళ ముందు చూపించి వాటి విలువ తగ్గించదలుచుకోలేదు. నేనేం పోగొట్టుకున్నానో, నా కడుపులోని పాప ఏం నష్టపోయిందో వీళ్ళకి అక్కర్లేదు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని ఎప్పుడు అనే హరి పక్కన లేకపోతే నేను బలహీనురాలినైపోతానా? లేదు. నాకు అమ్మ ఉంది. అమ్మ నాకు అన్ని విధాలా స్ట్రాంగ్ సపోర్టర్. నేను అన్ని విధాలుగా నమ్మే ఓ మంచి స్నేహితురాలు. అమ్మ నాకు ధైర్యం ఇస్తుంది. నాకు మాట్లాడడం నేర్పించిన అమ్మ మూగబోతున్న నాకు ఓదార్పునిస్తుంది. అమ్మకి ఆ శక్తి ఉంది. అమ్మ అంటే అర్థం అదే. గబగబా బయటికి వచ్చేశాను. కనపడ్డ ఆటో ఎక్కేశాను. ఆటోలో కాళ్ళు పెట్టుకునే దగ్గర అంతా నీళ్లు. సీటు పూర్తిగా తడిసిపోయింది. తడుస్తున్నావమ్మా అంటూ తన సీటు కింద నుంచి ఓ పొడిబట్టను తీసి తొడవబోయాడు. నావి పూర్తిగా తడిచిన బట్టలే అని అనాలనుకున్నాను, కానీ అనలేకపోయాను. వర్షాలకి రోడ్లన్నీ గతుకులు గోతులు. ఎగురుతూ ఎత్తిపడేస్తూ వెళ్తున్న ఆటో కుదుపులకి పచ్చి పుండులా ఉన్న ఒళ్ళంతా ఇంకా నొప్పిగా ఉంది. లోపలి నొప్పి ముందు ఈ పై నొప్పి ఎంత? కవిత గబగబా పేజీలు తిప్పింది. ఏం లేదు, తనకి తెలుసు. చదివిన ప్రతిసారి ఇంకేమన్నా ఉంటుందేమో అన్న ఆతృత. కానీ ఆ తర్వాత ఏమి రాయలేదు. ఖాళీ. పేజీలన్నీ ఖాళీ. ఎందుకు రాయలేదో తెలీదు. రాయడానికి ఏం లేదా? తను పుట్టడం, తన బాల్యం, అది ఎందుకు రాయలేదు? ఆ విషయాన్ని ఓసారి అమ్మమ్మని అడిగింది.
మీ నాన్న పోయిన రెండో రోజు నుంచే మీ నాయనమ్మ వాళ్ళు మీ అమ్మని వదల్లేదు. ఎన్ని విధాలుగా ఏడిపించాలో అన్ని విధాలుగా ఏడిపించారు. కొడుకుపోయిన కోపంతో మీ అమ్మని చంపడానికి వచ్చారు. ప్రాణభయంతో ఇంక మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. అంతలో అమ్మకి వేరే సిటీలో ఉద్యోగం వచ్చింది. అది తీసుకువెళ్ళాను. నిన్ను తీసుకెళ్ళిపోవడానికి మీ నాన్న వైపు వాళ్ళు ప్రయత్నించారు. నిన్ను రక్షించుకోవడం కోసం నేను నిన్ను తీసుకుని మా ఊరు వచ్చాను. మీ అమ్మ మాత్రం అక్కడే ఉంది. నువ్వు కాలేజీకి వచ్చాక నిన్ను పంపించాను, కానీ నువ్వు ఉండలేకపోయావు అని అంది అమ్మమ్మ. అవును, అక్కడ ఉండలేకపోయింది. ఎందుకంటే అమ్మంటే కోపం కాబట్టి. అమ్మని ఆ ఇంటిని వదిలి హాస్టల్లో చేరింది. వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. ప్రాణం పోయే స్థితిలో కూడా తల్లి తన పిల్లల్ని కాపాడుకుంటుంది. నేను కూడా అంతే. నిన్ను రక్షించుకోవడం కోసం నీకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అది నీకు అర్థమైన రోజున నా దగ్గరికి వచ్చేసేయ్. నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని నిజమైన అమ్మ ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ పుస్తకం తీసి చదివింది కవిత. అమ్మ చేసింది త్యాగమే. తనకే అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి అమ్మ ఎక్కడుందో తెలియదు. అమ్మమ్మని అడుగుదామంటే ఆమె ఈ లోకంలో లేదు. అంతవరకు మనసులోని బరువు దించుకోవడం కోసం ఉత్తరం రాసుకుంటుంది. కవిత పుస్తకం మూసేసి సంచిలో పెట్టేసి లోపల పెట్టేసింది. ఓ పావుగంట వరకు మామూలు మనిషి కాలేకపోయింది. ఆ తర్వాత మెల్లిగా లేచి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చుంది. ఉత్తరం రాయడం కొనసాగించింది. వేళ్లు కదలటం మొదలెట్టాయి. అక్షరాలు కనిపిస్తున్నాయి. అమ్మమ్మ తనలో ఉన్న శక్తిని, ధైర్యాన్ని, ఉన్న గుణాలన్నీ అన్నీ కూడా ఓ లేత అరిటాకులో మల్లెపూలల్లా, మెట్ట తామరాకుల్లో సంపెంగల్లా ఉంచి సందర్భం వచ్చినప్పుడల్లా వాటిని ఎంతో జాగ్రత్తగా, ఒబ్బిడిగా, వినయంతో, ప్రేమతో నీకు ఇస్తే నువ్వు తీసుకొని నీలో నరనరాల్లో దాచుకున్నావు. అందుకే అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండి ఎదుర్కొన్నావు. కానీ నేను మాత్రం అవి అన్నీ ఉన్న నీ చేయిని నుంచి అందుకోలేకపోయాను. నీ చేయి కాదు కదా, నీ వేలు కూడా పట్టుకోలేకపోయాను. అది మైకిల్ ఏంజిలో పెయింటింగ్ ద క్రియేషన్ ఆఫ్ ఎడంలో లాగా దేవుడి వేలు ఎడం వేలు మధ్య ఉండిపోయిన గ్యాప్లా మన మధ్య ఆ దూరం ఉండిపోయింది. జ్ఞానోదయం అయినా నీ మీద ప్రేమ కలిగే సమయానికి నేను ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోయినట్లు నువ్వు వెళ్ళిపోయావు. నాకు మిగిలింది పశ్చాత్తాపం, మరేం లేదు. నిన్ను వెతుకుతాను, నా దగ్గరికి తీసుకొస్తాను. మరోసారి చిన్నపిల్లనైపోతాను. అలసటగా కళ్ళు మూసుకొని రేపు మిగిలింది రాయొచ్చు అనుకుంది. సిస్టమ్ షట్డౌన్ చేసి కుర్చీని కాస్త వెనక్కి జరిపింది. 2 రోజుల తర్వాత ఆశ్రమం వాళ్ళ దగ్గర నుంచి అమ్మ చిరునామా ఇస్తూ మెసేజ్ వచ్చింది. ఆ చిరునామా చదివి ఆశ్చర్యపోయింది. అమ్మ ఉన్న హోము దగ్గరలోనే ఉంది. సగం కష్టం తీరిపోయింది. ఇంక వెళ్ళి తీసుకురావడమే బాకీ. మనసు తేలికయింది. పొద్దున కోసం అమ్మని చూడడం కోసం ఎదురు చూస్తూ రాత్రి నిద్రపట్టలేదు. తెల్లారగానే త్వరగా తయారై మోహన్తో వెళ్ళింది. ఎముకలని నామమాత్రంగా కప్పిన పలుచటి చర్మంతో మంచానికి అతుక్కుపోయి ఉన్న తల్లిని చూడగానే సెలే అయ్యింది. ఓ అరగంట వరకు మామూలు మనిషి కాలేకపోయింది. అంతే, వెక్కి వెక్కి ఏడ్చేసింది. మాట పడిపోయి లేవలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే ఇంటికి తెచ్చింది. సరైన సమయానికే వచ్చారు. ఆమె ఇంకా ఎన్నో రోజులు బ్రతకరు, 4th స్టేజ్లో ఉన్నారు అని హోంలో వాళ్ళు అన్నారు. ఇంటికి తీసుకొచ్చే వరకు ఏడుస్తూనే ఉంది. నేను చాలా దురదృష్టవంతురాల్ని. నీతో మాట్లాడుతూ గడిపే అవకాశం నేను పోగొట్టుకున్నాను. నువ్వు చేయిని అందిస్తే అందుకోలేదు. ఇప్పుడు నా చేయి నీకు అందిస్తున్నాను. కవిత మాటలు ఆమెకి అర్థం అయ్యిందో లేదో తెలీదు, కానీ అలాగే చూస్తూ ఉండిపోయింది. గుండె బరువు అంతకంతకు పెరిగిపోతోంది. ఎలా తగ్గుతుంది? మనసులోది చెప్పుకోవాలి అంటే రాసుకోవాలి. ఇప్పుడు కూడా బరువు దించుకోవడానికి రాసుకోవాలి. అప్పుడు కనపడని అమ్మ కోసం చెప్పుకోలేనేమో, తన గొంతు పెగల్లేదేమోనని రాసుకుంది. ఇప్పుడు మాట చలనం కోల్పోయిన అమ్మ కోసం చదివినా చదవకపోయినా రాయాలి. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చి ఉంటే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.